వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మహనీయులకు స్వామి వివేకానంద పండుగల సాయన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తూ వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొత్తపేట రామకృష్ణ ధనేశ్వర్, ఆర్ఎస్ఎస్ శాఖ సలిగారి శివకుమార్, ఉపాధ్యాయులు బుదారపు రవికుమార్, కొత్తపేట ఆనంద్, జీడి లింగం, కటిక గోపాల్, ఖైరంకొండ రామలింగం, రంగంపల్లి కృష్ణయ్య, చెన్నయ్య, బుద్ధారపు హనుమంతు, కృష్ణయ్య, దిర్సంపల్లి మొగలయ్య, ఎర్ర ఈశ్వరయ్య, గునిగాలి రాములు, కైసర్, యువకులు ఈడిగి చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు మరియు కుల సంఘాల నాయకులకు మరొకరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒక హిందూ ధర్మం గురించి, హిందూ సనాతన ధర్మం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ తర్వాత ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళినటువంటి నాయకుడు, స్ఫూర్తిదాత మన యువతకు స్వామి వివేకానంద. ఎందుకంటే మనం హిందువులుగా చెప్పుకోవడానికి చాలామంది, మన యువత చాలామంది వెనకడిగేస్తారు, సెక్యులర్గా బతుకుతారు. బట్ ఆనాడే 100 సంవత్సరాల క్రితము 162 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అప్పుడే బాడీ మొత్తం కాషాయ బట్టలు వేసుకొని ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిండు స్వామి వివేకానందుడు. ప్రపంచ వేదికల పైన సనాతన ధర్మం గురించి అనర్గళంగా ఒక 100 స్పీచ్లు ఇచ్చిండు. మన హిందూ సనాతన ధర్మం ఏంది, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంది, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఎలా ఉంటారు, అలాంటి రకమైన కార్యక్రమాలని ప్రపంచంలోనే ఆఫ్టర్ శివాజీ తర్వాత తీసుకెళ్లిన నాయకుడు మన స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు యువత కూడా ఈనాడే కాదు ఆనాడే ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన సుభాష్ చంద్రబోస్ ఒక అడుగు ముందుకేసి, పెద్ద అడుగు, ఆ ఒక్క అడుగు వల్లనే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ ఒక్క అడుగు ఏంటంటే ఈయన ఒక నినాదం ఇచ్చాడు. ఏమని ఇచ్చిందంటే, అప్పుడు స్వతంత్రం కోసం బాగా పోరాడుతుంటే అందరూ ఏమంటారంటే వివేకానందుని, మీకు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, మీరు వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడి మాకు స్వతంత్రం ఇప్పేచ్చు అంటే ఆయన ఏమంటాడంటే, నేను మీలా వచ్చి కొట్టాను, ఒక 100 మంది యువకులు నాకు ఇవ్వండి, స్వతంత్రం తీసుకొచ్చి మీకు చేతులు పెడతా అంటాడు. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆనాడే సుభాష్ చంద్రబోస్ ఆజాదీ హిందూ ఫౌండ్ స్టార్ట్ చేసి, యువతతోటి ఆజాదీ హిందూ ఫౌండ్ స్టార్ట్ చేసి, అది స్టార్ట్ చేయడం వల్ల మనకి ఈరోజు భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఆనాడే ఈయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని మన సుభాష్ చంద్రబోస్ గారు అది స్థాపించడం వల్ల మనము దేశంలో కానీ బాటలో కానీ రక్షణగా చాలా వ్యవస్థతోటి మనం గట్టిగా పటిష్టమైన వ్యవస్థతోటి గట్టిగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి మనమే 10 మందికి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్ళాలి. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా మోత్కూరు గ్రామంలో మనమందరము వివేకానందునికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా యువకులందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వివేకానందుడి యొక్క ఆశయాల్ని మన గ్రామంలో ముఖ్యంగా అనుకోకుండా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ గారు ఈ విషయంలో వారు చాలా కేశవ్ గారు కూడా పట్టుదలతో మరి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటులో వర్క్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రెండవది, ఈ విగ్రహాన్ని దాదాపు వీరేష్ గారు ఇవ్వడం జరిగింది. వీరేష్ గారికి ప్రత్యేకంగా మోత్కూరు తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని, శివాజీ విగ్రహాన్ని 2 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. 3వ విగ్రహము పెద్దలు ముద్రాజ్ నాయకుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరికీ ఈ ఏర్పాటు చేసినటువంటి భాగంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి గ్రామంలో ఇంకా కూడా మహనీయులని మనం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆలోచనల మేరకు యువతని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద గారు మరి భారతదేశం యొక్క
ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కల్చర్ని మరి ప్రపంచానికి చాటినటువంటి మహా గొప్ప వ్యక్తి. మరి కులమతాలకు అతీతంగా మరి ఉన్నటువంటి నేర్పినటువంటి ఆ వ్యక్తి, యువతకు మార్గనిర్దేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి. మరి భారతదేశం మరి వారి పునాదుల మీద నడుస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి ప్రపంచమంతా కూడా స్వామి వివేకానందను మరి వారి యొక్క ఆలోచనల విధానంగా మరి ఈరోజు మొత్తం యావత్ ప్రపంచమంతా వారి ఆలోచనల విధంగా, ఒకనాడు లెఫ్టిస్ట్ వాదం ఉండే, ఈరోజు ఆ వాదం విడిచిపెట్టి మరి వివేకానందుని యొక్క ఆలోచన విధానంకు ప్రజలంతా మలుతున్నటువంటి తరుణం ఆసన్నమైందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి